ఫామ్ హౌస్ కి పరిమితమైన కేసీఆర్ తాజాగా బయటకొచ్చారు. దీనిపై పార్టీ క్యాడర్లో తీవ్ర చర్చ జరుగుతోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీని లీడ్ చేయడంలో కేటీఆర్ విఫలమయ్యారని విమర్శల టైంలో కేసీఆర్ సడన్ ఎంట్రీ చర్చనీయాంశంగా మారింది. ఇక నుంచి రెగ్యులర్ గా పార్టీ లీడర్లతో అధినేత భేటీ అవుతారని అంటున్నారు సీనియర్లు. గులాబీ పార్టీలో వరుస పరిణామాలు ఇంట్రెస్టింగ్ గా మారాయి. కేసీఆర్ రీసెంట్ గా ఎంట్రీ ఇవ్వడం వెనుక పెద్ద మతలభేదం ఉందనే టాక్ వినిపిస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఫెయిల్ అయ్యారని, అందుకే కేసీఆర్ ఎంట్రీ ఇచ్చారనే టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అధికారం కోల్పోయాక కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం కావడంతో వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ బాధ్యతలను కేటీఆర్ మోస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీపై పోరాటం చేయడంలో కేటీఆర్ అనుకున్నంత పనితీరు చూపించలేకపోయారని టాక్ ఉంది. లగచర్ల ఇష్యూ, మూసీ, హైడ్రా, రైతు దీక్షలు, సెంట్రల్ యూనివర్సిటీ భూములు, ఆటో డ్రైవర్ల సమస్యలు, హిల్ట్ పాలసీ వంటి అంశాలపై కేటీఆర్ పోరాటాలు చేసినా అధికార పార్టీని ఇరకాటంలో పెట్టలేకపోయారనే చర్చ గులాబీ వర్గాల్లో జరుగుతోంది. జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నిక బాధ్యతను భుజాలపై వేసుకుని ప్రచారం చేశారు కేటీఆర్. అన్ని డివిజన్లలో రోడ్ షోలతో ప్రచారం చేశారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేశారు కేటీఆర్. జిల్లాల నుంచి పార్టీ నేతలను జూబ్లీహిల్స్ లో మోహరింపు చేశారు. బై ఎలక్షన్ కాంగ్రెస్ ప్రభుత్వానికి రెఫరెండం అంటూ రేవంత్ కు సవాల్ విసిరారు. సర్వశక్తులు ఒడ్డిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. కారు పార్టీ సిట్టింగ్ సీటును ఖాతాలో వేసుకుంది కాంగ్రెస్. దీంతో పాటు పంచాయతీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్లను, వార్డు మెంబర్లను గెలిపించుకోవడంలోనూ రెండో స్థానానికే పరిమితమైంది. అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వలేకపోయారనే చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ పనితీరుపై అంతా చర్చ జరుగుతోంది. గతంలో జరిగిన ఉప ఎన్నికలోనూ బీఆర్ఎస్ ఓడిపోవడం, తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ బైపోల్లోనూ ఓడిపోవడంతో పార్టీని లీడ్ చేయడంలో కేటీఆర్ విఫలమయ్యారనే చర్చ జరుగుతోంది. ఈ మధ్య జరిగిన మీడియా చిట్ చాట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తాను ఫెయిల్ కాలేదని చెప్పుకొచ్చారు కేటీఆర్. కానీ పార్టీ వర్గాల్లో మాత్రం కేటీఆర్ లీడర్షిప్ పై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, కంటోన్మెంట్ బై ఎలక్షన్లోనూ పార్టీ ఓడిపోవడం, 2024 పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఘోర పరాజయం పాలవడం, ఇలా ఇవన్నీ కేటీఆర్ ఖాతాలో పడ్డాయి. పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఎప్పుడూ పార్లమెంటు సీట్లలో ఒక్క సీటు గెలవకుండా లేదు. కానీ 2024 ఎంపీ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవలేదు. ఇక ఓట్ల శాతంలోనూ 3వ స్థానానికి పడిపోయింది. ఆ తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమైపోయారు. దీంతో 2 ఏళ్లుగా పార్టీని లీడ్ చేస్తున్నారు కేటీఆర్. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ వైఫల్యంపై ఆ పార్టీలో పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతుండటంతో కేసీఆర్ రీ ఎంట్రీ ఇచ్చారనే టాక్ ఉంది. అందుకే బీఆర్ఎస్ ఎల్పీతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి నేతలకు దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికల హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులపై యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పార్టీ కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ కి 2 ఏళ్ల సమయం ఇచ్చామని, ఇక నుంచి యుద్ధ రంగంలోనే ఉంటానంటూ ప్రకటించారు గులాబీ బాస్. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ విఫలమవుతుండటంతోనే కేసీఆర్ రీ ఎంట్రీ ఇచ్చారనే టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక నుంచి కేసీఆర్ ప్రజాక్షేత్రంలోనే ఉండాలని, పార్టీ క్యాడర్లోనూ ధైర్యం నింపాలని డిసైడ్ అయినట్లు సీనియర్ నేతలంటున్నారు.